నేను బిక్నూరు ఎస్ఐ సాయి కుమార్ నిన్న సంఘటనలో చనిపోయిండో చెరువులో చనిపోవడం జరిగిందో ఆ బిక్నూరు ఎస్ఐ సాయి కుమార్ వాళ్ళ బాబాయ్ నేను. ఆయన 2018 బ్యాచ్ ఎస్ఐ. ఇక్కడ జిల్లాలో బిక్నూరుతో పాటు బీబీపేట మరియు బాన్స్వాడలో కూడా కొద్ది రోజులు పనిచేయడం జరిగింది. ఈ క్రమంలో నిన్న మాకు మధ్యాహ్నం నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్పేసి వస్తే మేము లోకల్ పోలీస్ వాళ్ళను ఇమీడియట్లీ వాళ్ళ సర్కిల్ ఆఫీసర్లను ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఒక సాయంత్రం 5-6 గంటల సమయంలో ఆ చెరువు కట్ట దగ్గర కారు ట్రేస్ అయింది. దాంతోపాటు ఇంకా వేరే ఇద్దరికి సంబంధించిన మొబైల్స్, చెప్పులు ఉన్నాయని తెలిసేసరికి హుటాహుటిన మేము కుటుంబ సభ్యులందరం ఇక్కడికి రావడం జరిగింది. చివరికి ఆ 2 డెడ్ బాడీలు నైట్ తెలినే మార్నింగ్ సాయి కుమార్ డెడ్ బాడీ తీయడం జరిగింది. యాక్చువల్గా అది అక్కడ ఏదో ఆ ముగ్గురి మధ్యలో జరిగిన విషయంలో సూసైడ్ అటెంప్ట్ చేసే క్రమంలో ఎవరో ఒకరు నీళ్ళలో దూకి రెస్క్యూ చేసే క్రమంలో చనిపోయినట్టుగా అర్థమవుతుంది అక్కడ చూస్తుంటే. ఇంకా ఇలా మీడియా మిత్రులు దయచేసి ఎవరు కూడా దీన్ని నెగిటివ్ కోణంలో తీసుకుపోదు. ఇది యాక్సిడెంటల్గా జరిగిందే. పేదరికం నుంచి వచ్చి సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయ్యి మంచి పేరు సంపాదించుకున్నాడు. కొద్ది కాలంలోనే మంచి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా పేరు తీసుకొచ్చిండు ఈ 2 జిల్లాలలో కూడా. ఆయనకు 2018లోనే వివాహం జరిగింది. ఒక 3 సంవత్సరాల బాబుతో పాటు భార్య, తల్లిదండ్రులు ఉన్నారు. మంచి మృదు స్వభావి. ప్రతి ఏ అర్ధరాత్రి కాల్ చేసినా ఇమీడియట్లీ స్పందించే తత్వం ఆయనది. అందరికీ మానసిక ధైర్యాన్ని ఇస్తాడు. ఏ విషయంలో అయినా సూసైడ్ లాంటి ఏదైనా దగ్గరికి వస్తే ఆయన ఒప్పుకోడు అసలు. ఆయన కౌన్సిలింగ్ విధానం కూడా అట్లనే ఉంటుంది. ఆయన ఇన్వెస్టిగేషన్ కూడా అట్లనే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా దయచేసి ఇక్కడ 3 కుటుంబాలు ఇక్కడ విషాదంలో ఉన్నాయి. ఇప్పుడు ఎవరి మీద మేము ఏం మాట్లాడదలుచుకోలేము. ఆల్రెడీ మా ఆఫీసర్స్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఫైనల్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఎస్ఐ ట్రైనీలు ఉన్నాడు కదా సార్, అంటే ఎస్ఐ ట్రైనీలు ఉన్నాడు, చాలా వరకు కౌన్సిలింగ్ ఇస్తుండొచ్చు. అంత మానసిక స్థితి దిగజారి చనిపోయేంత చేసుకుంటాడు సార్. అది దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అసలు సూసైడే కాదు సార్, అది క్లియర్ సూసైడ్ కాదు. సూసైడ్ అయిన మాటను దగ్గరికే రానియాడు ఆయన. నాకు తెలుసు, నేను నా చేతులారా పెంచినోని కాబట్టి ఆయన మానసిక స్థైర్యం నాకు పూర్తిగా తెలుసు. ఆయన ప్రతి విషయాన్ని కూలంకషంగా అందులో ఉన్న సమస్యని ఇట్లా క్లియర్గా చెప్తాడు. మానసిక ధైర్యాన్ని ఇస్తాడు ఎవరికైనా. రెస్క్యూ చేసే క్రమంలోనే నేను వదిలేస్తే 2 ప్రాణాలు పోతాయేమో, నేను ప్రాణాలు కాపాడవచ్చు అనే ఉద్దేశంలో ఆయన సడన్గా దిగడం జరిగింది, మునిగిపోవడం జరిగింది.